ప్రార్థించుకున్నాం. సర్వశక్తుల సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దగ్గర సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షత నాకు దయచేయడం ప్రార్థిస్తూ మా మనని తెరవండి. నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. విత్తబడిన వాక్యం మీరు కట్టండి, పలింపచేయండి. అపవాది దొంగలించకుండా మరి వాక్యాన్ని వింటుండగా మా జీవితంలో ఒక నూతన క్రియ మీరు చేస్తారని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. అందరికీ కూడా మరి ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లెస్డ్ సండే. ఆమేన్. నమ్ముదాము. యాజ్ వి లిసన్ టు ది వర్డ్, దేవుని వాక్యం వింటుండగా మరి తప్పకుండా ఈరోజు మన జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నా మాటలు కాదు, మరి దేవుని మాటలు లేదంటే రాయబడిన మాటలు మనము చదివి మన ఉద్యోగంలో నమ్మి నోటి ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో ఏ మేలు ఏ ఉపకారం కొద్దైతే మనకి ఎదురు చూస్తామో అది మన జీవితంలో నెరవేర్చబడుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు తీసుకున్న అంశము స్పీక్ ఎ వర్డ్, మాట పలకండి. ఆమేన్. స్పీక్ ఎ వర్డ్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. స్పీక్ ఎ వర్డ్ అన్నప్పుడు మరి ఏం మాట్లాడాలి అన్న ఆలోచన వస్తుంది. ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, లేదంటే ఏది పలకాలి అని. సో ఉదయ సమయంలో వాక్యం ద్వారా మనము వాక్యం ధ్యానిస్తుండగా వాక్యం ద్వారా మనం అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏమేం. సో నాతో పాటు మత్తయి సువార్త 8వ అధ్యాయం మనము ధ్యానిస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం స్పీక్ ఎ వర్డ్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొదటి 2 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధిలో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాయి. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగమును శుద్ధి ఆయను. చూడ, ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తుని చూసి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు. ఎందుకు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు? ఎందుకంటే యేసుక్రీస్తు స్వస్థత చేయడము, స్వస్థతలు చేయడము, స్వస్థపరచగలుగుతాడు అన్న విశ్వాసము, నమ్మకము తన కలిగినాడు. తను చూస్తాడా? చూడలేదండి. యేసుక్రీస్తు గురించి విన్నాడు, యేసుక్రీస్తు గురించి మాటలు విన్నాడు, యేసుక్రీస్తు అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు చేస్తున్నాడు అన్న వార్త తన చెవిన పడిన తర్వాత తన హృదయ వాంఛ ఏమైంది? నేను కూడా యేసుక్రీస్తుని కలిస్తే, లేదంటే యేసుక్రీస్తు నన్ను కూడా స్వస్థపరచవచ్చు కదా, ఈవెన్ జీసస్ క్యాన్ హీల్ మీ, నన్ను స్వస్థపరచవచ్చు కదా అన్న ఆలోచన, వాంఛ తన హృదయంలో ఏర్పడిందని. కానీ ఏ రోజైతే తన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తుని చూసే ఆధిక్యత తను పొందుకున్నాడో, లేదంటే కలిసే ఆధిక్యత, ధన్యత తన కలిగినాడో, ఏం చేస్తుంది? సాధారణంగా కలిసిన వెంటనే మనము ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా సెలబ్రిటీ కలిస్తే ఏం చేస్తామండి? ఆ సెలబ్రిటీ కలిసిన వెంటనే మన ఉద్దేశం ఏంటిది? మనం ఒక పిక్చర్ తీసుకోవడానికి ఇష్టపడతాం. ఇవాళ రేపు ఒక ఫోటో, ఒక పిక్చర్. ఎందుకు? నేను సెలబ్రిటీతో చేసుకున్న అనే అంశం, ఆ ఆలోచన ద్వారా. కానీ ఇక్కడ వాక్యం అనుసరిస్తుంది,
కుష్ఠరోగి యేసుక్రీస్తుని చూసిన వెంటనే ఏం చేశాడంట? తన దగ్గరికి వెళ్ళి, యేసయ్య నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పాను. ఏమన్నాడంట? నీకు చిత్తమైతే, నీ చిత్తమైతే, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. తనకు డౌట్ ఏంటిది? మరి యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచినాడు, మరి నేను కుష్ఠరోగిని కదా, మరి కుష్ఠరోగి పట్టణం బయట ఉండాలి, పట్టణం లోపల ఉండడానికి వీలు లేదు, నన్ను తాకుతాడా ముడతాడా లేదా అన్న ఆలోచన ఉంటే ఆ డౌట్స్ అన్నీ తన హృదయంలో పెట్టుకొని, యేసయ్య నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగానే చేయగలవు, యూ కెన్ మేక్ మీ క్లీన్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్. తనకి దేవుడికి ఇష్టం ఉందా అంటే యేసుక్రీస్తుకి ఇష్టం ఉందా ఇష్టం లేదా అన్న ఆలోచన పక్కన పెట్టి, తనకు బహుశా ఇష్టం ఉండకపోవచ్చు, తన దైవజనుడు లేదా దేవాది దేవుడు, దేవుని కుమారుడు, నేను కుష్ఠరోగం ఉన్నా కదా, నన్ను తాకుతాడా ముడతాడా, నన్ను స్వస్థపరుస్తాడా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి ప్రేమను గమనిస్తాము. నీకు ఇష్టమైతే, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. 3వ వచనం ఏముంటుంది వాక్యంలో? అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా. హల్లెలూయా. ఏమంటాడండి? ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. కండిషన్ ఏంటి? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచడు. యేసుక్రీస్తు వెంటనే ఏమన్నాడు? అందుకు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టుకునేను. ఫస్ట్ ఏం చేస్తామండి? కుష్ఠరోగి ఆ రోజులలో పట్టణం లోపల ఉండదు, పట్టణం బయట ఉండాలి, ఎందుకంటే అది అంటూ వ్యాధి కాబట్టి. ఎవరు కూడా వాళ్ళని తాకరు, చూస్తుండొచ్చు, దూరం నుంచే మాట్లాడుతుంది కానీ ఎవరు కూడా తాకడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ వెంటనే ఏం చేస్తాడు? ఆ కుష్ఠులోకి ఉన్న డౌట్ ఏంటిది? యేసుక్రీస్తు నన్ను తాకుతాడా ముడతాడా స్వస్థపరుస్తాడా లేదా అన్న క్వశ్చన్తో అడిగిన ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. యేసుక్రీస్తు వెంటనే తనని చూసిన వెంటనే నాకు ఇష్టమే నువ్వు శుద్ధిని కమ్మన్నాడు. ఫస్ట్ థింగ్ తను చెయ్యి చాపినాడు, తనను ముట్టినాడు. తర్వాత ఏం చేశాడు? మనం ఏ అంశం నేర్చుకుంటాము? స్పీక్ అ వర్డ్, మాట పలకండి, వాక్యాన్ని పలకండి. యేసుక్రీస్తు తాకిన వెంటనే తన స్వస్థపరచబడ్డాడా? స్వస్థత కాదు. ఏమైనా ఎప్పుడు స్వస్థత పొందుకున్నాడు? మాట విడుదల చేసిన తర్వాత. ఏ మాట చెప్పిందండి? నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా, బీ ద క్లెన్స్ అన్న వెంటనే ఆ కుష్ఠరోగము తనని తక్షణమే అని తెలుగులో అంటున్నారు. ఇమ్మీడియట్లీ, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధుడాయను. ఇంగ్లీష్లో వేరే వేరే లెఫ్ట్ అని వాక్యం చదువుతారు. ఆ కుష్ఠరోగము తనని విడిచిపెట్టి వెళ్ళను అని వాక్యం చదువుతారు. అనేక అనారోగ్యాలు మనల్ని ఏం చేస్తున్నట్ట? మనల్ని పీడిస్తూ మనల్ని అంటుకొని ఉన్నాయండి. మాట పలికినప్పుడు కదా, ఏం మాట్లాడతాము? అనారోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యం ఉంది అని మనము 10 మందికి చెప్పుకుంటా తిరుగుతాం. ఎందుకు? జాలి పడాలని. నా మీద కనికర పడతారు, జాలి చూపిస్తారు, అయ్యో పాపం అనాలని. మరి ఏం చేస్తాము? దుఃఖముఖంతో అనేక సార్లు మనము అనారోగ్య విషయంలో మనం ఏం చేస్తాము? జాలి పడాలన్న ఆలోచనతో చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? మనలో ఉన్న అనారోగ్యంతో మనము మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నెగిటివ్ కాదండి. అయ్యో అనారోగ్యం వచ్చింది ఇంకా నా పని అయిపోయిందని కాదండి. అనారోగ్యం వచ్చింది, ఆ లెప్రసీ ఏం చేస్తాడు? కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? ఆ 10 మందికి తనకున్న అనారోగ్యాన్ని, తనకున్న కుష్ఠరోగం అంటించట్లేదు. కానీ ఏదైతే వార్త విన్నాడో ఆ వార్త విన్న తర్వాత శుభవార్త విన్న తర్వాత, శుభవార్త ఏంటి? యేసుక్రీస్తు పట్టణం ఉన్నాడు, స్వస్థత చేస్తాడంట. నేను కూడా ఒకవేళ నా జీవిత కాలంలో నేను తనను ఒకసారి దర్శిస్తే, ఒకసారి కలిస్తే నేను తప్పకుండా తనను అడుగుతాను, స్వస్థత పొందుకుంటాను. మొహమాట పడి అయ్యో నేను కుష్ఠరోగి కదా, యేసుక్రీస్తు నన్ను ముట్టుకోడు, ఆయన దేవుని కుమారుడు, ఒక దైవజనుడు, ఆయన పరిశుద్ధుడు, నన్ను తాకడు ముట్టడు, నన్ను స్వస్థపరచడు అన్న ఆలోచనతో, ఆ మొహమాటంతో అడగకుండా ఉన్నట్లయితే తన స్వస్థత పొందుకునేవాడు కాదు. ఏం చేశాడు? ఏది ఏమైనా యేసుక్రీస్తుని చూసిన వెంటనే, కలిసిన వెంటనే నేను స్వస్థత కొరకు అడుగుతాను, తనకి ఇష్టమైతే నన్ను స్వస్థపరుస్తాడు, లేదంటే నా బ్రతికిన కాలమంతా కూడా ఇదే కుష్ఠరోగంతో నేను జీవిస్తాను. తనలో ఉన్న సందేహము,
తనలో ఉన్న డౌట్, తనలో ఉన్న సందేహం అంతా తొలగించి నాకు ఇష్టమే, నాకు ఇష్టమన్నాడు, చేయి చాపినాడు, తనను తాకినాడు, పుట్టినాడు, మాట పలికినాడు, వాక్యాన్ని పలికినాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుని కాదు, బీ దౌ క్లెన్స్డ్. దేవుడు ఆ రోజు కుష్ఠరోగిని స్వస్థపరిస్తే ఈరోజు మనలో ఎలాంటి బలహీనత ఉన్నా, మనలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా స్వస్థపరిచే సామర్థ్యత దేవుల్లో ఉంది, నీలో ఉంది. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కనుగొప్పవాడు. సో నీవు నమ్మినట్లయితే, నీలో దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు నీలో నివసిస్తున్నట్లయితే, నీలో ఉన్న అనారోగ్యంతో నీవు మాట్లాడు. మనము మాట్లాడినాడు, అవును దేవా నా అనారోగ్యం ఉంది, యేసుక్రీస్తు నామంలో అందరికి ఈ అనారోగ్యంతో మాట్లాడు. ఐ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పీక్ అ వర్డ్ అనగానే నెగిటివ్ కాదండి, పాజిటివ్గా. అది ఎంత చివరి శ్వాస విడిచే పరిస్థితులు ఉన్నా కానీ యూ హ్యావ్ టు స్పీక్ దట్ వర్డ్. ఏ మాట మాట్లాడాలి? జీవం గల మాట మనము మాట్లాడాలి. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ కాదు, మెడికల్ సైన్సెస్ కాదు, ఇవన్నీ సహజంగా అది 100% కరెక్టే ఉండొచ్చు. అది మన శరీరానికి సంబంధించిన మాత్రమే. కానీ ఆత్మకి సంబంధించిన వాక్యం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేయాలంట? మనము చదివినప్పుడు హృదయంలో నాటబడి, హృదయంలో నమ్మి, నోటి ద్వారా విశ్వసించినప్పుడు, నోటి ద్వారా పలికినప్పుడు, అందుకే రక్షణ ఏ విధంగా జరుగుతుంది? రోమి రాష్ట్ర పత్రిక 10:9-10 ఏమంటది? బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ స్పీక్ విత్ యువర్ మౌత్. ఆ కుష్ఠరోగి కేవలం తన హృదయంలో నమ్మట్లేదండి. హృదయంలో నమ్మి ఏం చేస్తాడు? నోటి ద్వారా ఒప్పుకున్నాడు, నోటి ద్వారా అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు తనని యేసుక్రీస్తును ఆపినంత వాడైనాడు. ఏమన్నాడు? తన దగ్గర వెళ్ళి తన ముందు పడి మొక్కి వాక్యం చదివిస్తున్నాడు. అంటే ఏమని చేస్తాడు? యేసుక్రీస్తును గౌరవిస్తాడు. హీ ఫెల్ ఆన్ హిస్ నీస్ అండ్ హిస్ ప్లీడింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. బ్రతిమలాడుతున్నాడు అండి. ఆ బ్రతిమలాడినప్పుడు ఈ హ్యాడ్ కంపాషన్, జాలిపడి, కనికరపడి, జాలి కాదండి కనికరపడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కనికరం పడిన వ్యక్తి అనమాట. అలా కనికరం కలిగిన దేవుడు. ఈజ్ అ మర్సిఫుల్ గాడ్, ఈజ్ అ కంపాషనేట్ గాడ్. కనికరపడి తన చెయ్యి చాపి నోటి ద్వారా మాట విడుదల చేసి స్వస్థత అనుగ్రహించి. హల్లెలూయా. ఆమేన్. హీ క్లెన్స్డ్ ఎ లెపర్. దేని ద్వారా? హీ స్పోక్ ఎ వర్డ్. ఒక మాట ద్వారా ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఆమేన్. ఇంకేం చేయలేదండి, ఎలాంటి మంత్రాలు ఏం చేయలేదు. కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు. యేసుక్రీస్తు కనికరపడ్డాడు. దేని ద్వారా? తనను చూసిన వెంటనే తన అడిగే విధానము, అడిగే పద్ధతి, సాగిన పడి కాలు మీద కాలేసుకున్న చేయి జాపుకుని నిలబడి అడగట్లేదండి. హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్. అందుకే వాక్యం చదువుతారు, ద మోర్ వి హంబుల్ గాడ్ విల్ ఎగ్జాల్ట్. ఆమేన్. మనం ఎంతవరకు అయితే తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుడు మనల్ని అంతవరకు మనం ఘనపరిచేవాడు, మనల్ని హెచ్చించేవాడు. మన హెచ్చింపు కావాలంటే మనము తగ్గింపు కావాలి, మనము తగ్గించుకోవాలి. సో కుష్ఠరోగి అనారోగ్యం కారణంతో తగ్గించుకొని యేసుక్రీస్తుని ఘనపరిచేప్పుడు యేసుక్రీస్తు కనికరపడి తనను స్వస్థత పరిచి ఏం చేస్తుంట? ఆ కుష్ఠరోగము వెంటనే విడిచిపెట్టి వెళ్ళను అని వాక్యం తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్. అదే అధ్యాయంలో 2వ అంశం గమనిద్దాం, 5వ వచనం నుంచి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంలో లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాడిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏర్పును పండ్ల కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానని. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి,
శతాధిపతి అంటే సెంచురియన్. ఎవరంటే ఆయన 100 మందికి అధికారిగా ఉన్న వ్యక్తి. శతాధిపతి అంటే 100 పీపుల్ కదా. 100 మందికి ఒక లీడర్గా ఉన్నాడు, ఒక నాయకుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమంటాడు వాక్యం, తన సేవకుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఈయన పశ్చవాయు గారు ప్యారలైజ్డ్. ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఏం చేశాడంట అంటే ఈ సెంచురియన్, ఈ శతాధిపతి ఏం చేశాడు, తనతో తన కింద ఎవరైతే పని చేస్తాడో పని వాని పట్ల ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనం గమనిస్తాం. అంటే ఈ వాజ్ ఇంట్రెస్టెడ్. తన అనారోగ్యం మనకు లేదండి. సాధారణ నా అనారోగ్యం అంటే నాది నేను చూసుకుంటాను. కానీ ఇక్కడ ఏం చేస్తాడో ఆ శతాధిపతి తన కింద ఎవరైతే పని చేస్తాడో తనకి ఏముందంటే ప్యారలైజ్డ్, పక్షవాయు కలిగి ఉన్నాడు. కాబట్టి హీ వాజ్ టార్మెంటెడ్ అని ఇంగ్లీష్లో అంటుంది. మిక్కిలి బాధతో ఉన్నాడు. ఆ బాధపడుతూ ఆ బాధని ఈ శతాధిపతి చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ పట్టణంలోకి యేసుక్రీస్తు రావటము తనకు తెలిసింది. సో అధికారి కాబట్టి సేవకులను పంపించి యేసుక్రీస్తుని నా ఇంటికి పిలుచుకొని రా, మన ఇంటికి తీసుకొని వస్తే ఈ పక్షవాయు అనే వ్యక్తిని స్వస్థపరచవచ్చు కదా అన్న ఆలోచన చెప్పొచ్చు. కానీ తను ఏం చేశాడంటే హీ వెంట్ సర్చింగ్ వేర్ జీసస్ వాస్. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఆ పట్టణంలో ఆ అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఏం చేస్తాడంట, తనకున్న బాధ వివరిస్తున్నాడు. అయ్యా, నాతో పనిచేసే వ్యక్తి, నా కింద పనిచేసే వ్యక్తి ఇట్లా పక్షవాయుతో ఆయన ఆ బాధలో ఉన్నాడు, నీవు స్వస్థత చేయగలుగుతావా? ఏమే చూడండి 6వ వచనం, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనగా. ఏమే యేసుక్రీస్తుని వేడుకుంటాడు. అంటే ఇంతకు ముందు ఏమని చూస్తాం, ద లెపర్ కేమ్ అండ్ ప్లీడెడ్. కుష్ఠులో వచ్చి బ్రతిమలాడినాడు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బ్రతిమలాడుతున్నాడు. ఏమని, నువ్వు నా ఇంటికి వచ్చి స్వస్థపరుస్తావా అని. కేవలం చెప్పుకున్నాడు, ఇంటికి కూడా ఆహ్వానించలేదు. కమ్ టు మై హౌస్ అని అడగట్లేదు. సెంచురియన్ చేస్తాడు. ఆ శతాధిపతి ఏమని అంటే వచ్చి తన బాధ చెప్పుకుంటున్నాడు. ఆ బాధ చెప్పుకున్న తర్వాత 7వ వచనం గమనిస్తే, యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదని అతనితో చెప్పగా. ఏమే యేసుక్రీస్తు ఏమన్నాడు, శతాధిపతి యేసుక్రీస్తుని నా ఇంటికి వచ్చి స్వస్థపరచమని అడగట్లేదు. యేసుక్రీస్తు స్వయం ఏమన్నాడు, నేను అంటే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తన దగ్గరకు వచ్చి నేను తనని స్వస్థపరుస్తా అంటున్నాడు. కానీ శతాధిపతి ఏమన్నాడు గమనించమా. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఆమేన్. ఏ విధంగా కనపరుస్తున్నాడు, ఒక ఆపర్చునిటీ. ఇంతకుముందు చెప్తున్నాను, సెలబ్రిటీ, విఐపి. యేసుక్రీస్తు నా ఇంటికి వస్తున్న అనగానే ఇప్పుడు ఏం చేస్తాము, ఫోన్ చేసి చెప్పేస్తాము యేసుక్రీస్తు మన ఇంటికి వస్తున్న అనగానే అందరు అలర్ట్ అయిపోతారు. ఇంకా పెద్ద దావత్ లాగా చేస్తారు. ఎందుకు, సెలబ్రిటీ నా ఇంటికి వస్తుంది కాబట్టి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు స్వస్థపరిచే ఆ వ్యక్తి నా ఇంటికి వస్తున్న అనగానే ఏం చేస్తాము, రావద్దని చెప్తామా? ఇప్పుడు మన ఇంటి నుండి ఏమైనా సెలబ్రిటీ వెళ్తారంటే నా ఇంట్లోకి వస్తే ఏం చేస్తాము, రాకండి సార్ అని చెప్తామా? రమ్మంటాము, ఎందుకంటే ఒక ఘనత పొందుకుంటాం కాబట్టి. సో అదేవిధంగా మరి యేసుక్రీస్తు ఇంటికి వస్తానప్పుడు ఇదేం చెప్పాలి, సంతోషించాలి. అరే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు నా ఇంటికి రమ్మని అసలు ఎక్స్పెక్టే చేయలేదు, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి రమ్మని అన్నట్లేదు. ఏమన్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుట నేను పాత్రుడను కాను. అంటే నాకు అర్హత లేదండి. దేవాది దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు. అంటే తను తాను తగ్గించుకుంటాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు.
ఈ వ్యక్తిని కూడా గమనిస్తాం. శతాధిపతి అయినప్పుడు కూడా ఈవెన్ దో హీ వాజ్ అ లీడర్, హీ వాజ్ అ జనరల్ ఆర్ హీ వాజ్ అ సెంచూరియన్, అయినప్పటికీ కూడా తను తగ్గించుకొని ఏమని చేశాడు? యేసుక్రీస్తుని ఘనపరుస్తున్నాడు. నాకు అర్హత లేదండి, నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఏమన్నాడు? స్పీక్ ఎ వర్డ్. నీవు నా ఇంటినంత దూరం వచ్చి నా ఇంట్లో అడుగుపెట్టి స్వస్థపరచాల్సిన అవసరం లేదు దేవా. నా విశ్వాసం ఏంటిదంటే కేవలము నీవు ఒక మాట మాట్లాడితే చాలు. జస్ట్ స్పీక్ అ వర్డ్. ఒక మాట మాత్రమే మాట్లాడు, అది నాకు చాలు. నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత నాకు లేదు, నేనే పాత్రని కాదు. ఏం చేస్తాడు యేసుక్రీస్తు? ఆ మాట అన్న తర్వాత తనని హెచ్చిస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ఇలాంటి విశ్వాసము, గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడు. అంటే యేసుక్రీస్తు కన్నా ముందు ఎన్ని సంవత్సరాలు? దాదాపు 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాలు ఎంతమంది దైవజనులను చూసినాము. వాళ్ళందరికీ మించిన విశ్వాసం ఎవరుకున్నారంటే ఈ శతాధిపతికి ఉన్నది. I have not found such a great faith in Israel. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాదాపు దానికన్నా ముందు 2000-3000 సంవత్సరాలు అనుకుందాం. ఇజ్రాయెల్ ఏర్పరచుకున్న తర్వాత, అంటే ఇజ్రాయెల్ ఏర్పరచుకున్న తర్వాత యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా అనేక మంది రాజులు, యాజకులు, దైవజనులు, ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరి విశ్వాసం కన్నా తన విశ్వాసము గొప్పదని యేసుక్రీస్తు టెస్టిమనీ చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి? శతాధిపతి గురించి. ఎందుకు చెప్తున్నాడు? తను తాను తగ్గించుకొని తన కింద సేవకులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ పట్ల కన్సర్న్ కలిగినాడు. తన కన్సర్న్ ఏంటిది? అయ్యో నా సేవకుడు ఈ పరిస్థితులు ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి కూడా తన విన్నాడు. కాబట్టి ఈ కపెర్నహూము అనే పట్టణం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దగ్గర వెంటనే తనకున్న పనులన్నీ పక్కన పెట్టుకొని ఒక లీడర్గా, నాయకుడుగా అనేక పనులు, మార్నింగ్ లేచినప్పటి నుంచి అనేక పనులు బిజీగా ఉంటుంది. ఆ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టుకొని ఒక వ్యక్తి పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఏ వ్యక్తి? ఆ పక్షవాయువు తన వ్యక్తి స్వస్థపరచబడాలి అన్న ఆలోచనతోని తన గురించి తన ఇంటి వాళ్ళని పంపించలేదండి. పంపించవచ్చు, బహుశా భార్య ఉంటే భార్యను పిలిచి, కొడుకు కుమార్తె ఉంటే పిలిచి ఏం చేయాలా? యేసుక్రీస్తు వచ్చిందంట మన పట్టణంలోకి, మీరు వెంటనే వెళ్ళండి, ఆయన స్వస్థపరిచే సామర్థ్యత ఉన్నది. హీ కెన్ హీల్, సో యూ గో అండ్ కాల్ హిమ్ టు యువర్ ప్లేస్. మీరు వెళ్ళండి, మీ ఇంటికి పిలవండి, ఆయన స్వస్థపరుస్తాడు. అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తాడు? తనే స్వయాన వెళ్ళండి. హీ వెంట్ వాలంటీర్లీ. హీ వెంట్ బికాస్ హీ లవ్డ్ హిస్ సర్వెంట్. హల్లెలూయా. తన సేవకుని, తన కింద పనిచేసే సేవకులని ఒక అధికారిగా, ఒక నాయకుడిగా ప్రేమించాడు. కాబట్టి ఆయన ఆ పక్షవాయుతో చనిపోతానే ఉద్దేశం కలిగిన వాడు. కాబట్టి వెళ్ళి యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి ఏం చేశాడంటే మాట మాత్రమే పలుకుమన్నాడు. ఆ మాట పలికిన తర్వాత 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఏమన్నాడండి? నీవు నమ్మిన ప్రకారమే, యాజ్ యూ బిలీవ్ సో ఇట్ విల్ బి డన్ అంటు యూ. నీవు నమ్మిన ప్రకారమే జరుగును గాక. నేను ఇంటికి రావట్లేదు, నేను చెయ్యి చాపట్లేదు, నేను కనికరపడట్లేదు, నేను ముట్టట్లేదు, నేను మాట పలకట్లేదు. కానీ నీవు హృదయంలో నమ్మి, నువ్వు విశ్వసించి ఇంత దూరం వచ్చి నన్ను కూడా బాధ పెట్టకుండా, నీ ఇంటి వరకు రానియకుండా కేవలం మాట పలుకుమన్నావు కదా. ఆ మాట ప్రకారం, ఆ నమ్మక ప్రకారం, ఆ విశ్వాస ప్రకారం, యాజ్ యూ బిలీవ్ సో ఇట్ విల్ బి డన్ అంటు యూ. అంటే యేసుక్రీస్తు తన నమ్మకంతో, తన విశ్వాసంతో ఏకీభవించి నీవు నమ్మినవు, నేను కూడా నమ్ముతాను. నువ్వు కేవలం మాట పలుకున్నావు, నీవు చూడండి, ఈ మాట ఏంటిది? ఎప్పుడు స్వస్థత పొందుతున్నాడంట? నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. హల్లెలూయా. అవును గాక అని శతాధిపతితో చెప్పాను. అంటే ఏంటిది? నీవు నమ్మినవు,
అవును కాకంటే సో ఇట్ బి, అవును కాకంటే ఇంగ్లీష్ అంటే ఆమేన్. ఆమేన్ అంటే సో బి ఇట్. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు, తను చేసిన ప్రార్థనకి ఏమంటున్నాడు, ఆమేన్ అన్నాడు. ఆమేన్ అన్న వెంటనే ఎంత దూరంలో ఉన్నాడో మనకు తెలియదు కానీ అక్కడికి ఎక్కడ తెలియదు కానీ ఆ దాసు దగ్గరికి, పక్షవాయుతో బాధపడుతున్న దాసు దగ్గరికి ఆ మాట వెళ్ళి స్వస్థత పరిచింది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మన దగ్గరికి రావాలి, మనల్ని తాకాలి, ముట్టాలి, స్వస్థపరచాలని. మనం నమ్మాలి. ఈ వ్యక్తి ఏ విధంగా నమ్మినాడు, ఒక మాట విడుదల చేయండి, ఆ మాట విడుదల చేసిన వెంటనే స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ఆ రోజు ప్రజలు వాళ్ళకి విశ్వాసం లేకుండా, వాళ్ళ దగ్గర మాట లేకుండా అనేక మంది ఆధారపడ్డాడు. ఈరోజు నీకు నాకు స్వయాన నీకు నచ్చిన, నీకు అర్థమయ్యే భాషలో తర్జుమా చేయబడ్డది, నీకు అందుబాటులో ఉండే భాషలో తర్జుమా చేయబడ్డది, నీ చేతిలో మొబైల్లో ఉండే విధంగా కూడా అనేక యాప్స్ డెలివర్ చేయబడ్డది. అంటే వాక్యం చదవను, వాక్యం చదివే అవకాశం లేదు అనే సాకు మన దగ్గర లేదండి. బహుశా ఆ రోజులలో ఆ స్క్రోల్స్ కానీ ఆ బట్ట మీద లేకపోతే తోలు మీద, జంతువుల తోలు మీద అట్లా రాసి ఉంచేవారు. ఇక్కడికి వెళ్ళాలంటే రాజులు, యాజకులు వాళ్ళ దగ్గరే ఉండేది. కానీ ఈరోజు కదా ఇంట్లో నలుగురు ఉంటే 10 బైబిల్స్ ఉంటాయి. ఎందుకు, మనకు చూసిందల్లా ఉంటాము కానీ చదవటం తప్ప జమ చేయటం ఎక్కువ. మనం ఏం చేయాలంటే మనము వాక్యము చదవాలి కదా. అనేక బైబిల్స్, అనేక వర్షన్స్ కొంటాము, 100% తప్పు పట్టట్లేదు. కానీ మనం కొన్న ఉద్దేశం ఒకటి, చేసే పని ఒకటి. నువ్వు కొనకపోయినా కానీ నీకు తెలిసిన వాక్యం నీ హృదయంలో నాటబడితే పరిస్థితి ప్రకారము నీవు పలకగలుగుతున్నావా లేదా. మనం బిజీగా ఉంటాము. ఆ శతాధిపతి ఎంత బిజీగా ఉన్నా కానీ దాసుని విషయంలో ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి, అరే ఈ దాసుడు స్వస్థపరచబడితే నాకు ఉపయోగపడతాడు కదా, అలా కుటుంబం బాగుపడుతుంది, భార్య పిల్లల్ని చూసున్నాడు, ఎంతో కష్టంగా ఉన్నారు, వేదనతో ఉన్నారు, ఈ పరిస్థితి ఏంటిది, ఇంకా హీలింగ్ జరగదా, స్వస్థత పరచదా, లేకపోతే వేరే డాక్టర్స్, లేకపోతే అనేకం అనే వాళ్ళకు తెలిసి అన్ని ప్రయత్నం చేస్తారు కానీ అన్ని విఫలమైనాయండి. కానీ యేసుక్రీస్తుని ప్రయత్నం చేసినప్పుడు ఏం చూసినారంట, దే సా సక్సెస్ ఇన్ దేర్. వాట్ ఇస్ ద సక్సెస్? హీలింగ్ అనే సక్సెస్ వాళ్ళు చూడగలిగినారు. స్వస్థత వాళ్ళు కళ్ళారా చూసినారు, అనుభవించినారు. ఇప్పుడేమైంది, శతాధిపతిని వాళ్ళు బ్రతికిన కాలమంతా కూడా తప్పకుండా గణపరిచేవారు. ఏమేం అంటే కదా, నువ్వు నా పట్ల చేసిన మేలు నేను ఎన్నో కూడా మరవని అంటారు, రుణపడి ఉంటారండి. అంటే నీకు ఎవరైనా రుణపడాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. నువ్వు ఏమి చేయకుండా నీకు రుణపడి ఉండాలంటే 100% కరెక్ట్. మనం యేసుక్రీస్తు మా విషయంలో దేవుని నీకు రుణపడి ఉన్నామంటాం. ఏడాది పొట్టేలైనా ఏడాది గొర్రెల పాటలు ఉంటాయి. అంటే నువ్వు ఎన్ని దహన బలులు అర్పించినా కానీ నువ్వు ఇంకా రుణము చెల్లించని పరిస్థితుల్లోనే ఉన్నావు. వాక్యం అనుసరిస్తుంది, దేవుడు నువ్వు రుణం అర్పించాలి, నువ్వు రుణం చెల్లించాలని అడగలేదండి. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు అని అడుగుతున్నాను. God wants your heart only. God doesn't want your wealth and riches. నా ఆస్తులు అంతస్తులు కేవలం దేవునికి ఏం కావాలంట, నా హృదయం ఒక్కటే కావాలి. సో దేవునిలో ఏముందండి, కుష్ఠరోగంని స్వస్థపరిచే సామర్థ్యత ఉన్నది. ఇంకా పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని కూడా స్వస్థపరిచే సామర్థ్యం ఎక్కడ ఉన్నది, దేవుని మాటలో ఉన్నది. అంటే ఆ రోజు యేసుక్రీస్తు స్వయాన మాట్లాడిన స్వస్థత పొందినాడు. ఈరోజు మన దగ్గర ఉన్న వాక్యము ఏమైందంట, దై వర్డ్ ఈస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్. ఈ వాక్యం ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉండదు. సో వాక్యం ఏం చేస్తారంటే చీకటిని తొలగించి ఏం చేస్తారంటే వెలుగుని అనుగ్రహిస్తారు. అనారోగ్యం తొలగించి స్వస్థత అనుగ్రహించే వాక్యము మన దగ్గర ఉన్నది. దిస్ వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. సో ఈ మాట ఏంటంటే శరీరాన్ని దాల్చాలంటే మాట పలకాలి. యూ హ్యావ్ టు డిక్లేర్ దట్ వర్డ్. సో మనం నమ్ముదాం, డోంట్ బి డిస్కరేజ్. అలాంటి సిచ్యువేషన్స్ ఏదున్నా కానీ ఇఫ్ గాడ్ హీల్ దట్ డే, గాడ్ విల్ హీల్ దిస్ డే. ఆ రోజు దేవుడు స్వస్థపరిస్తే ఈ రోజు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. సాధారణంగా ఈ కాలం ఏంటంటే వర్షాకాలం కదా, కాలం మారుతుంది, మాన్సూన్ మారుతుంది, వెంటనే ఏమొస్తుంది, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ అంటుకుంటూ ఉంటాయి. మనం నమ్మాలి. ఏంటంటే స్పీక్ దట్ వర్డ్.
కాఫ్ వచ్చిండొచ్చు, కోల్డ్ వచ్చిండొచ్చు, ఫీవర్ వచ్చిండొచ్చు, భయపడదు. ఎందుకు? దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడు? నీవు నమ్మిన ప్రకారము నీకు కలుగును గాక. కొంచెం తగ్గగానే టీవీ వస్తుందా అంటే, నీకు టీవీ కావాలంటే టీవీ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమంటాడు? ఏమైనా అంటాడు. నాలో టీవీ కాదు, ఏది దగ్గు అనే ఆ అంశం నా దీంట్లో ఉండదు, ఆ సింటమ్ ఉండదు. వచ్చిండొచ్చండి, ఏ విధంగా వచ్చిందో అదే విధంగా తగ్గిపోతుంది. నీలో శాశ్వతం ఉండడానికి రావట్లేదు. శాశ్వతంగా ఉండాలంటే నువ్వు మాట పలకకుండా ఉండు, ఉండొద్దంటే మాట పలుకు. స్పీక్ అ వర్డ్. ఒకే మాట, ఐఎమ్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. నేను స్వస్థపరచబడినను. ఎందుకు? యేసుక్రీస్తు ఆ అనారోగ్యాన్ని ఆ సిలువలో మోసినాడండి. ఇక గమనిస్తే చూడండి, వర్స్ 14 and 15. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. చూడండి, మొదటి వర్షం గమనిస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? స్వస్థతలు చేసుకుంటూనే వెళ్తున్నాడు. కుష్ఠరోగాన్ని స్వస్థపరిచాడు, రైట్? పక్షవాయు గల వ్యక్తిని స్వస్థపరిచాడు. జ్వరం మామూలే కదా, జ్వరాన్ని కూడా స్వస్థపరిచాడు. అంటే ఏంటిది? మామూలు అనారోగ్యం వచ్చినాను ఏం చేయాలంట? నువ్వు ఆధారపడాలి. ఏమైనా ఫీవర్ వచ్చి కదా ఒకరోజు ఉంటుంది, మరుసటి రోజు వెళ్ళిపోతుందని కాదు. ఒకరోజు ఉండే జ్వరం వచ్చినా కానీ నువ్వేం చేయాలంట? దేవుని వాక్యం పైన ఆధారపడాలి. యూ హ్యావ్ టు డిక్లేర్, యూ హ్యావ్ టు సే. యేసుక్రీస్తు ఏం చేసినా కదా? తనని తాకినాడు. ఏమైనా ఆ తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. కుష్ఠరోగం విడిచిపెట్టి వెళ్ళింది, పక్షవాయు అనే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళింది, జ్వరము అనే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళింది. ఇక్కడ గమనిస్తే బహుశా పేతురు కూడా ఆహ్వానించలేదండి. వెళ్తున్న దారిలో బహుశా పేతురు ఇల్లు వచ్చినట్టుంది, లేదంటే అత్తగారి ఇల్లు వచ్చినట్టుంది. చూసిపోదాం అనుకునేము. యూజువల్ మనం వెళ్తే విజిటింగ్స్ వెళ్తూ ఉంటాం కదా, ఇంత దూరం వచ్చిన పక్కన ఇల్లే మనకు తెలిసిన కదా కాబట్టి దర్శించి వెళ్దాం అనుకుంటాం, దర్శించి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటాం. సో అదేవిధంగా బహుశా దారిలో చూసిపోదాం అనుకున్నాడు. చూసేసరికి ఏమైందంటే జ్వరంతో బాధపడుతున్నాడు. ఏంది పేతురును మరి అత్తమ్మ జ్వరంతో బాధపడుతున్నా చెప్పవా అంటే బహుశా మొహమాట పడుంటాడు. నువ్వు బిజీగా ఉన్నావు కదా దేవాన్ని, అందుకనే చెప్పలేదు అనుకున్నాడు. కానీ ఇంట్లో ప్రవేశించి జ్వరాన్ని వెళ్ళగొట్టినాడు. ఆ చిన్న జ్వరమేనా, బహుశా రేపైతే తగ్గిపోయేదేమో, కానీ ఆ చిన్న జ్వరమైనా పెద్ద అనారోగ్యమైనా కానీ, భయంకర అనారోగ్యమైన, ప్రాణం తీసే అనారోగ్యమైనా కానీ యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు అది ఏం చేయాలంట? విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకుని రావాలి? అనారోగ్యం దగ్గర తీసుకుని రావాలి. లేదా అనారోగ్యాన్ని యేసుక్రీస్తు ఏది తీసుకెళ్ళా కానీ, ఒక సామెత అంటాం కదా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి నష్టము? ఆకు. సో మన ఆకు వాడక కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం అండి. హల్లెలూయా. ఏమేన్ ఆ ఖడ్గం దగ్గర తీసుకెళ్తే, రెండంచెల గల ఖడ్గాన్ని నువ్వు వాడినట్లయితే కదా, నీలో ఉన్న ప్రతి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా అది విరగొట్టబడాల్సిందే. ఎందుకు? దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే దేవుడు. ఇంకా ముందు గమనిస్తే 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువల్ల ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినదని నెరవేరింది. ఏమంటుంది వాక్యము? సాయంకాలం వయసు అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు పని, ఒక తర్వాత ఒకటి హీలింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి ఏం చేశాడ? జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి
ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరిచెను. దేని ద్వారా అండి? మాట వలన దయ్యాలని వెళ్ళగొట్టగలిగినాడు. ఈరోజు మనం దయ్యం పట్టుకొని తీసుకొస్తే ఏం చేస్తాము? ఫస్ట్ మనం మాట మాట్లాడతాం, చీపురు తిరిగేస్తాం కదా, చూస్తాం చాలాసార్లు అట్లా. చీపురుతో కొడితే దెయ్యం పోదండి, వాడికి దెబ్బ తాకుతుంది. ఏం చేయాలంట? మాట వలన మనము స్వస్థత కాదు, దెయ్యాలని వెళ్ళగొట్టగలం. ఏ మాట? ఇన్ ద నేమ్ ఆఫ్ జాన్ ఎజ్రా కాదండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో నువ్వు ఈ వ్యక్తిని, ఈ శరీరాన్ని విడిచిపెట్టు వెళ్ళు అని నువ్వు ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించక ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకో. పాస్టర్ అయినా ఎవరైనా అంటే దేవుని మాట అందరికి పనిచేస్తుందండి. దెయ్యం పడితే ఎక్కడ చర్చి దగ్గర ఉందో, ఏ పాస్టర్ దగ్గర ఉన్నాడో పాస్టర్ నిలమనటం కాదు. పాస్టర్ మీద ఆధారపడకండి, నీ పైన నువ్వు ఆధారపడు. పాస్టర్ వచ్చేది ఒక బెనిఫిట్గా ఉండొచ్చు, ఒక సహాయంగా ఉండొచ్చు. కానీ ఇఫ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే, దెయ్యం పట్టినమో లేకపోతే ఇట్లా పీడించబడతాం అన్న పరిస్థితి ఉన్నట్లయితే యు స్పీక్ ద వర్డ్. మాట వలననే. నువ్వు ఏ తాయిలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే దేవుడు పాస్టర్తో పనిచేస్తే అదే దేవుడు నీకు కూడా ఉన్నాడు. సో నువ్వు దేవుణ్ణి వాడుకునే ఉద్దేశం నీకు ఉండాలి. వాడుకోవడం అంటే ఏంటిది? దేవుని నువ్వు అంగీకరించాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మనం టెస్ట్ చేసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కానీ గొప్పవాడు కాబట్టి యూ షుడ్ సే ద స్పిరిట్ ఇన్ దిస్ బాడీ షుడ్ లీవ్. తనలో ఉన్న దురాత్మ ఈ క్షణమే వెళ్ళగొట్టబడును గాక. ఎవరు చెప్తారండి? పరిగెత్తి 10 మంది దగ్గర వెళ్ళకండి. నువ్వు భయపడితే నువ్వు ఎంత భయపడతావు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, నీవు నమ్మిన ప్రకారము నీకు కలుగును గాక. భయం ఉంటే భయం కలుగుతుంది, విశ్వాసం ఉంటే విశ్వాసం కలుగుతుంది. సో యూ షుడ్ సే. అలాంటి వ్యక్తిని నేను ఎదుర్కొన్నప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు యూ షుడ్ స్టాండ్ ఫర్మ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా బైబిల్లో రాయబడ్డది. యేసుక్రీస్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్తేమన్నాడు? తన అభిషేకము మన పైన కుమ్మరించినాడు. అందుకే మనం రక్షింపబడినావు, బాప్తిజం సాక్ష్యం ఇచ్చినావు. ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకుంటాం. సో మనం పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నట్లయితే నీలో, నాలో, మనలో శక్తి ఉన్నది. ఏం శక్తి ఉన్నదండి? దయ్యాలని వెళ్ళగొట్టే శక్తి మనలో ఉంది. దయ్యం అంటే అపవాదిని వెళ్ళగొట్టే శక్తి. ఏ ఆత్మ అయినా కానీ ఏం చేయాలంట? వెళ్ళగొట్టగలగాలి. అనేక మంది పౌలు చూసి కదా దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే అపవాది చెప్పిన మాటలు ఏంటిది? నాకు యేసుక్రీస్తు తెలుసు, నాకు పౌలు తెలుసు. నువ్వెవరు అంటే ఎందుకు తెలుసు? యేసుక్రీస్తు ఎందుకు తెలుసు? మమ్మల్ని వెళ్ళగొట్టేవాడు ఆయన మాత్రమే. పౌలు ఎందుకు తెలుసు? పౌలు యేసుక్రీస్తుని వెంబడిస్తుంది కాబట్టి మేము పౌలుకి కూడా భయపడతాం. నువ్వెవడికి రా భయపడడానికి? ఎందుకు? నీలో దేవుడు లేడు, నీలో యేసుక్రీస్తు లేడు, నీలో వాక్యం లేదు కాబట్టి మేము భయపడము. నీలో వాక్యం, పౌలు లాగా నీలో వాక్యం ఉన్నట్లయితే, యేసుక్రీస్తు లాగా నీలో అభిషేకం ఉన్నట్లయితే అప్పుడు మేము భయపడతాం. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం? విశ్వాసం లేదు, నమ్మకం లేదు, అభిషేకం లేదు, వాక్యం లేదు కాబట్టి. అంటే ప్రేక్షకులాగా చూస్తున్నారు కానీ వెళ్ళగొట్టని పరిస్థితిలో ఉన్నారు. సో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రేక్షకులం కాదండి. బహుశా వాక్యం పరిచయం చేస్తున్నారు, బట్ ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అందరం సమానమే. హల్లెలూయా. దేవుని దృష్టిలో అందరం సమానమే. న్యాయాధిపతి అయినా దేవుడు వస్తా అన్నాడు, యేసుక్రీస్తు వస్తా అన్నాడు. కుష్ఠులుగా యేసుక్రీస్తు వస్తా అన్నాడు. తన శిష్యుడైన అత్త దగ్గర కూడా యేసుక్రీస్తు వస్తా అన్నాడు. దయ్యాలు పట్టిన వ్యక్తి దగ్గర కూడా యేసుక్రీస్తు వస్తా ఉంటాడు. అంటే ఏంటిది? అందరి దగ్గర ఈక్వల్ వస్తున్నాడు. ఈయన లీడర్ కాబట్టి ఈయన ఇంటికి వెళ్తాను, అరే నువ్వు కుష్ఠరోగం కాబట్టి నేను మాట చెప్తానట్లేదండి. కుష్ఠరోగం కూడా తాకినాడు, ముట్టినాడు, స్వస్థపరిచినాడు. అదే చెయ్యితో ఎవరు ముట్టినాడు? ఎవరిని? జ్వరంతో బాధపడుతున్న పేతురు వాళ్ళ అత్తమని కూడా ముట్టినాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? దయ్యాలని ఏం చేస్తాడంట? మాట ద్వారా వెళ్ళగొడుతున్నాడు. ఇలా బహుశా అనుకున్నాము, ఏ అనారోగ్యంతో బాధపడతా అంటే ఎవ్రీ సిక్నెస్, ఆ రోజు ఆ పట్టణంలో ఉన్న ప్రతి అనారోగ్యం, ఎవ్రీ సిక్ పర్సన్ కేమ్ అండ్ రిసీవ్డ్ దేర్ హెల్త్ అండ్ హీలింగ్. దెయ్యం బట్టని బహుశా చివరి శ్వాస వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి కూడా ఉన్నట్లయితే ఏమైందండి?
యేసుక్రీస్తు ఆ రోజు వాళ్ళని అక్కడ స్వస్థపరిచినాడు. ఎందుకు స్వస్థపరిచాడు? ఆయన వచ్చిందే ఆ పని కాబట్టి ఆ పని ముగించుకొని వెళ్తూ ఉన్నాడు. అపవాది ద్వారా ఎవరైతే పీడింపబడుతున్నారో, అపవాది ద్వారా పీడింపబడదు అన్న ఉద్దేశం అంటే నా ప్రజలు, నేను వాళ్ళని విమోచించినాను, నేను వాళ్ళని వెలపెట్టి కొనుక్కున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పే ప్రైస్ ఫర్ దెమ్, దే ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. కాబట్టి వాళ్ళు ఈ బాధలు ఉండొద్దు అన్న ఆలోచనతో ఏం చేస్తున్నట్టే యేసుక్రీస్తు స్వయం వచ్చి అనేక మందిని స్వస్థపరచ మనం గమనిస్తాం. 23 నుంచి గమనిస్తే, ఆయన దోణెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యుడు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడో, ఆయనకి గాలియు సముద్రంలో లోబడుచున్నవని చెప్పుకునేది. చూడండి, ఈ వాక్యం చాలాసార్లు విన్నాం, చదివాం. తన క్రమంలో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకుంటూ వచ్చాడు. ఏం చేస్తామని సాధారణంగా ఇంకా టైం అయిపోయింది, జాబ్ అయిపోయింది, మనం వెళ్దాము, తిని పడుకుందాం అనుకుంటాం. అంత అక్కడ ఏం చేస్తాడో దానికన్నా ముందు హీలింగ్ గురించి చూసినాము. 23rd verse నుంచి ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనని లేపిరి. అంటే యేసుక్రీస్తు రెస్ట్ ఎక్కడ తీసుకుంటాడంటే కేవలము ప్రయాణంలో రెస్ట్ తీసుకుంటున్నాడు, అలసిపోయి కాదు. ప్రయాణం సాధారణంగా ఏం పని ఉండదు కాబట్టి ఈ జస్ట్ రిలాక్స్ రెస్ట్ తీసుకుంటాడు. ఆ యేసుక్రీస్తు రెస్ట్ తీసుకున్న పరిస్థితి ఎవరు గమనించినారు? అపవాది గమనించినాడు. సో అపవాది గమనించి ఏం చేస్తున్నాడు? అపవాది ఎందుకు గమనించినాడు? ఎందుకంటే అద్దారులో గమనిస్తే ఎక్కడికైతే వెళ్తున్నా అక్కడ కూడా దెయ్యాలు బట్టి పీడింపబడుతున్న 2 వ్యక్తుల గురించి వెళ్తున్నాడు. అది యేసుక్రీస్తుకు తెలుసు, శిష్యులకు తెలియదు, అపవాది తెలుసు. సో యేసుక్రీస్తు రాకుండా ఉండడానికి ఎలాంటి ఆటంకం కలగజేస్తున్నాడు? తుఫాను, గాలులు, అలలు పంపించినాడు. అది చూసి ఎవరు భయపడినారు? శిష్యులు భయపడ్డారు. శిష్యులు ఎందుకు భయపడినారు? వాళ్ళు అల్ప విశ్వాసి కలిగిన వారే ఉన్నారు. విశ్వాసం లేని వారు భయపడ్డారు, విశ్వాసంలో ఉన్నవారు నిద్రపోతున్నారు, పడుకున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళలో విశ్వాసం నశించింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి విశ్వాసము పడుకొని ఉన్నది, విశ్వాసాన్ని లేపినారు. విశ్వాసం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని లేపి ఏం చేస్తారు? మేము ఎందుకు నశించిపోతున్నారు? మీలో విశ్వాసం లేదు కాబట్టి నువ్వు నశించిపోతున్నావు. అదే విశ్వాసం ఉంటే నువ్వు భయపడేవాడివి కాదు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంట? విశ్వాసాన్ని లేపి మేము నశించిపోతున్నాము, నువ్వు ఏదైనా చెయ్యి. విశ్వాసం లేచిన వెంటనే, యేసుక్రీస్తు లేచిన వెంటనే ఏం చేసినంట? గాలి తుఫానులని అలలని గద్దించెను. ఏం చేశాడండి? సైగలు చేయట్లేదు, ఇట్లా అన్నట్లు ఏమన్నా ఈ స్పోక్ ద వర్డ్. గద్దించెను, నోటి ద్వారా గద్దించినప్పుడు అవి మిక్కిలి నెమ్మదము ఆయను. అలాగే నెమ్మలం ఆయడం వేరే, మిక్కిలి నెమ్మలం అవ్వడం వేరే. అంటే సాధారణంగా సముద్రంలో వెళ్తే అలలు జనరల్ అలలు వస్తూ ఉంటాయండి. తుఫాను గాలి వచ్చినప్పుడు అవి పెద్ద పెద్ద అలలు వస్తాయి. అంటే చిన్న అలలు, పెద్ద అలలు సమస్తము కూడా ఏమైందంట? మిక్కిలి నెమ్మదము ఆయను. ఇట్ బికేమ్ కామ్. అంటే ఏంటిది? బహుశా మామూలుగా ఏం చేస్తారు? లేక్ అంటే దాంట్లో అలలేమి ఉండవు, అంటే సాఫ్ట్ వాటర్ మీద వెళ్ళేలాగా అలాంటి ప్రయాణము తన కలిగిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తునే అంత దూరం రానికుండా అపవాది ఆటంకంగా నిలబడితే నీవు నేను ఎంత? అంటే నీవు వెళ్తున్న మార్గంలో కూడా వాడు తప్పకుండా అడ్డుగోడలు కడతాడు, ఆటంకం కలగజేస్తాడు. లాస్ట్ కూడా ఒకసారి చెప్పినాను,
చర్చ్కి వచ్చేటప్పుడు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంట, పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తాము, వర్షం పడుతుంది కాబట్టి మనము ఉండిపోతాం. వాళ్ళ ఉద్దేశం ఏంటిది, నువ్వు వెళ్ళకుండా ఉండిపోవాలి, ఆపడానికి ప్రయత్నం చేస్తావు. వర్షం పడ్డాగా నువ్వు తడుచుకుంటూ వచ్చినావు అంటే ఎవరు గెలుస్తారు? మనం ఎందుకు రాము? వర్షంగా తడిస్తే ఏమొస్తుంది? కోల్డ్ వస్తుంది, సర్ది వస్తుంది. కాబట్టి మనం వెళ్ళాం. సర్ది వచ్చినా స్వస్థపరుస్తాడులే దేవుడు నమ్మకం విశ్వాసంతో నువ్వు వచ్చినట్లయితే సర్ది రాదు, ఏమొస్తుందంట, సరదాగా వాక్యం మీద వెళ్తాం. You will come and listen to the word of God. వస్తుందండి, రాదని కాదు. వచ్చిందని వెలగొట్టే సామర్థ్యత దేవునికి ఇచ్చినాడు కాబట్టి ఏం చేయాలంట, వస్తే చూసుకుందాం. లెట్ ఇట్ కమ్, వాట్ విల్ ఇట్ డూ. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, అందుకే ప్రతి దానికి దేవుడు వాక్యం రాయబడ్డదండి. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, హూ కెన్ బి అగైన్స్ట్ us. హూ అనగా మనం మనిషిని చూస్తాం. మనిషి అంటే ప్రతి పరిస్థితి కూడా దేవుడు నాకు తోడై ఉంటే నాకు విరోధి ఎవరు? అనారోగ్యమా, మనుషులా, వాతావరణమా? హూ ఈస్ గోయింగ్ టు బి అగైన్స్ యు? నో వన్ విల్ బి. అంటే మనం దృఢంగా నమ్మాలి. సిచ్యువేషన్స్ రావాలని 100% వస్తే యేసుక్రీస్తు స్వయాన అనుభవించినాడు. అపవాదేమో నిద్రపోతున్నాడు కదా ఏదైనా చేద్దాం అనుకున్నాడు, కానీ నిద్రపోతున్న వ్యక్తిని లేపినప్పుడు ఏమైందంట, గద్దించినాడు. ఇలాంటి మాటలు వింటాం కదా, నాలో ఉన్నవారు పులిని లేపొద్దు అంటాం, రైట్? నాలో ఉన్నవారిని లేపకని అంటాం. ఎందుకు? లేపితే ఏదైనా నష్టం జరుగుతుంది అనుకుంటాం, ఏదైనా కొట్టి తిట్టి చంపేస్తాం అనుకుంటాం. నిద్రపోతున్న పులిని లేపొద్దు అంటాం. మరి ఏం చేశాడంట, ఆ విశ్వాసాన్ని లేపినప్పుడు. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, విశ్వాసం అంటే మనలో ఉన్న విశ్వాసము కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే తప్పకుండా శ్రమలు గుండా వెళ్తాము. సో ఏం చేయాలంట, మనలో విశ్వాసము ప్రతి టైం కూడా యాక్టివ్గా ఉండాలి. లేచి నీ శరీరం పడుకున్నా కానీ నీ విశ్వాసం మెరుగుగానే ఉండాలి. అందుకే నా విశ్వాసానికి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు కాయువాడు, కునుకడు నిద్రపోడు. తను ఎన్ని పనులు చేసుకుంటా కానీ ఆ విశ్వాసము యాక్టివ్గా ఉన్నది, మెలకువగా ఉన్నది. కాబట్టి నీకు నాకు ఏ శ్రమ కలగట్లేదు. శ్రమ కలిగినను ఏం చేశాడంట, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ యు. ఏమేం చెప్పడానికి రెడీగా ఉన్నాడండి. నీవు నమ్మిన ప్రకారము నీలో కలుగును గాక. నువ్వు నమ్ముతున్నట్లయితే నమ్మువానికి సమస్తము నమ్ముట నీ వశమైన, అంటే మన వశము నమ్మటము, దేవుని వశం ఏంటిది, ఏమేమి చెప్పటం. ఏమేమి మనం ప్రార్థన మనం ఏమేమి అనుకుంటాం, నీలో ఆ ప్రార్థన ఎప్పుడు నెరవేర్చబడుతుంది, అక్కడ యేసుక్రీస్తు విని నీ విశ్వాసం చూసి ఏమైనప్పుడు నీలో అది నెరవేర్చబడుతుంది. ఇంకా నెరవేర్చబడట్లేదంటే నువ్వు ఇంకా విశ్వాసం ఎదగట్లేదు. ఇంకా విశ్వాసపూర్వకమైన ప్రార్థన నువ్వు చేయాలి. డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ ప్రేయర్. డోంట్ స్టాప్ ప్రేయింగ్. డోంట్ స్టాప్ బిలీవింగ్. ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. గ్రో ఇన్ ఫెయిత్. ఏ విధంగా వస్తుంది విశ్వాసం? యేసుక్రీస్తు గురించి మాటలు వినడం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. జస్ట్ అటెండింగ్ అ చర్చ్ విల్ నాట్ గివ్ యూ ఫెయిత్. కేవలం సండే చర్చ్కి వచ్చినావు కాబట్టి నీకు విశ్వాసం రావాలి. సండే చర్చ్కి వచ్చినాము, వాక్యం విన్నాము, తర్వాత ఏంటిది? ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు మనం విశ్వాసం ఎదగాలి. ఎందుకంటే ప్రతిరోజు అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడు త్వరగా ఓటమి ఒప్పుకోడు. కొంతకాలం ప్రయత్నం చేస్తే నువ్వు గెలిచినావు, నేను కొంతకాలం వదిలేస్తాడు. రైట్ టైంలో హీ విల్ కమ్ అగైన్. అన్నీ సాఫీగా మంచిగా వెళ్తున్న సమయంలో అప్పుడు కష్టము, దుఃఖము, బాధ నీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో దేవా ఇంతకాలం నన్ను ఫుల్ ఎంజాయ్ చేసాము, మళ్ళీ ఇది ఏంటిది క్రొత్తగా? ఆ క్రొత్తగా వచ్చిన మాటలలో ఏం చేయాలంట? స్పీక్ ఎ వర్డ్. యూ హ్యావ్ టు స్పీక్. దెయ్యాలని నోటి మాట ద్వారా వెళ్ళగొట్టినాడు. ఇంకేం చేయలేదండి, నోటి మాట ద్వారా వెళ్ళగొట్టిన దేవుడు ఎక్కడున్నాడండి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. నీకు నాకు ఆ పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం మనకు అనుగ్రహించినాడు. కేవలం మనం నమ్మాలా, విశ్వసించాలా? మనం ఏదైతే నమ్ముతున్నామో మనకి కలుగును గాక. ఉదయం మళ్ళా చెప్తున్నాడు,
వాట్ యు బిలీవ్ ఇస్ వాట్ యు రిసీవ్. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ఏది కష్టం కాదండి. మన దృష్టిలో అది కష్టము, మన దృష్టిలో అది ఇంపాసిబుల్. కానీ దేవుని దృష్టి అనేది వాక్యానికి అనుసారంగా అడిగితే అన్నీ కూడా సులువుగా ఉంటాయి. శిష్యులు ఏం చూస్తారు? శిష్యులు యేసుక్రీస్తు ఇద్దరు సేమ్ చూస్తారండి. శిష్యులు ఏం చూస్తారు? గాలి తుఫానులను చూసినాడు. యేసుక్రీస్తు కూడా గాలి తుఫానులను చూస్తున్నాడు. శిష్యులు ఎందుకు దాన్ని కామ్ చేయకపోయినారు? శిష్యులలో భయం ఉన్నది కాబట్టి మరి ఏం చేశారంట? వాళ్ళు దాన్ని గద్దించలేకపోయినారు. యేసుక్రీస్తులో భయం లేదు కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఎంత పెద్ద తుఫాను గాలి అయినా కానీ గద్దించగలిగినాడు. సో నీవు నేను గద్దించడం నేర్చుకోవాలి. దేని ద్వారా నేర్చుకుంటాము? దేవుని వాక్యం ద్వారానే మనము అంటే వాక్యం కూడా చదివిస్తారు. రెండు విషయాలు. మనము దేవుని గద్దింపుకు లోబడితే, నువ్వు ఎవరైనా గద్దిస్తే అప్పుడు వాళ్ళు నీ గద్దింపుకు లోబడతారు. మాట చూపిస్తాను. సామెతలు 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. చాలు. ఏమన్నాడు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను. దానికన్నా ముందు గమనిస్తే వాళ్ళు దేవుని రిజెక్ట్ చేశారు, దేవునికి వ్యతిరేకంగా చేస్తారు. ఇంకా కింద చదువుతూ ఉంటే ఏంటిది? నా గద్దింపుకు లోబడలేదు కాబట్టి మీరు శ్రమల గుండా వెళ్తే దేవుడు నవ్వుతా ఉంటున్నాడండి. ఏమైనా శ్రమల గుండా వెళ్ళినప్పుడు నాకు మొరపెట్టుకుంటే మీకు ఉత్తరం ఇస్తాను ఒక దగ్గర రాయబడ్డది. మరి ఈ వాక్యంలో ఏమన్నాడు? నా గద్దింపుకి మీరు లోబడకపోతే, మీరు శ్రమల గుండా వెళ్ళినప్పుడు అప్పుడు మీరు నాకు ప్రేయర్ చేస్తారు కదా, అప్పుడు నేనేం చేస్తానంట? ఏమేన్ అనను. నేను కాళ్ళ మీద కాలేసుకొని చేతులు కట్టుకొని మీరు వెళ్తున్న పరిస్థితి గమనిస్తూ నేను నవ్వుతా అంటున్నాడు. I will laugh at your infirmities. I will laugh at your sickness. I will laugh at your situations is what the word says. బట్ దేవుడికి ప్రార్థన చేస్తే నీకు సహాయం చేయాలా, లేదంటే నీ పక్షాన చూసి నవ్వాలా? ఏం చేయాలంటే ఆ డెసిషన్ ఎవరు కదండి? మన దగ్గర ఏంటిది? దేవుని గద్దింపుకి లోబడినట్లయితే అప్పుడు అపవాది నీ గద్దింపుకి లోబడతాడు. యేసుక్రీస్తు గద్దింపుకి పౌలు లోబడినాడు కాబట్టి పౌలు గద్దించినప్పుడు అపవాది లోబడినాడు. హల్లెలూయా. సో నువ్వు దెయ్యాన్ని వెలగొట్టాలా, అరే నేను కూడా దెయ్యాలు వెళ్ళగొట్టాలా, నాకు పేరు ప్రఖ్యాతి గాంచాలని, ఎస్ ఇట్ విల్ కమ్. బట్ వెన్ యూ ఏంటిదంట? వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని అధికారానికి, దేవుని గద్దింపుకి నువ్వు లోబడితే అప్పుడు అపవాది కూడా నీ గద్దింపుకి లోబడతాడు. చివరిగా గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరినున్న గదేలీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది. వారు మిగుల ఉగ్రులైనందున ఎవరినూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకముందే మమ్మల్ని బాధించటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసింది. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడ్ల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను. ఇదిగో ఆ మందంతయు ప్రాపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను. ఇక్కడ ఏమని గమనిస్తాము? అద్దరికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో కూడా 2 వ్యక్తులు దయ్యాలతో పీడించబడ్డారు. ఆ దయ్యాలతో అపవాది ఏం చేసిందట? అపవాది యేసుక్రీస్తు మా దగ్గరికి రాకుండా ఆపడానికి ట్రై చేశాడు, కానీ యేసుక్రీస్తుని ఆపలేకపోయినాడు. యేసుక్రీస్తు అక్కడ అడుగు పెట్టినాడు. తర్వాత దయ్యాలు ఏమంటాడుతున్నాయి?
దెయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోకి పోనీమని ఆయనను వేడుకునేవారు కాదు. దాంట్లో ముందు వర్స్ 29. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపై మమ్మల్ని బోధించుటకు ఇక్కడికి బాధించుటకు ఇక్కడికి వచ్చి దివాని కేకలు వేసి. చూడండి, ఎవరు కేకలు వేస్తున్నారండి? అపవాది దెయ్యాలు కేకలు వేస్తున్నాయి. ఎవరిని చూసి? యేసుక్రీస్తుని చూసి. ఏమని మాట్లాడుతున్నారు? మా టైం రాలేదు అంటే పీడింపబడతారని దెయ్యాలకు కూడా తెలుసు, కానీ ఇది సమయం కాదు, సమయం కానంత కాలం కూడా మేము మనుషులను పీడించుకొని తింటాము అని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. కానీ యేసుక్రీస్తు అడుగుపెట్టిన తర్వాత మనుషులను పీడించడానికి లేదు, మీరు ఈ వ్యక్తులను విడిచిపెట్టి వెళ్ళాలి. అదే వాక్యం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేం పని, నీకు మాకేం సంబంధం లేదండి, మా పని మేము చేసుకుంటున్నాము, నీ పని నువ్వు చేసుకో. వాళ్ళ పని ఏంటిది? మనుషులని పీడించుకొని తినడం వాళ్ళ పని. మరి యేసుక్రీస్తు పని ఏంటిది? పీడింపబడుతున్న వారిని విడిపించే పని యేసుక్రీస్తుది. సో ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? పీడింపబడిన వ్యక్తుల దగ్గరకు వచ్చాడు. చూడండి, మీరు ఇన్ఫర్మేషన్ పంపించలేదు. ఈ ఇద్దరు కుటుంబాల్లో యేసుక్రీస్తు కపర్నౌములో ఉన్నాడు. దోణలో వచ్చి యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ రాయబడలేదండి. జీసస్ న్యూ ద సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెయ్యాలతో పీడింపబడుతున్నారు. నేను దోణ ఎక్కి కొంతకాలం ప్రయాణం చేసి వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళకి కావాల్సిన డెలివరీస్ ఇస్తాను, కాబట్టి ఐఎమ్ విల్లింగ్ టు గో దేర్. అక్కడికి వెళ్ళి ఏం చేశారంట? ఎవరైతే పీడింపబడుతున్నారో ఆ ఇద్దరు వ్యక్తులని దేవుడు విడిపించినాడు, యేసుక్రీస్తు విడిపించినాడు. జీసస్ డెలివర్డ్ దోస్ టూ పీపుల్ హూ వర్ టార్మెంటెడ్. పీడింపబడుతున్న వ్యక్తులను దేవుడు చేసిన యేసుక్రీస్తు వారిని విడిపించినాడు. ఇప్పుడు దెయ్యాల సంగతి ఏంటిది అంటే, దెయ్యాలకు పర్మిషన్ కావాలండి. ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి, దెయ్యాలు పొసెస్ కావడానికి ఇంకొక శరీరం అవసరం. కాబట్టి పందుల మంద అక్కడ ఉంటే ఏం చేస్తారంటే, దే ఆర్ ఆస్కింగ్ పర్మిషన్. ఓ యేసయ్య సన్ ఆఫ్ గాడ్ అని రాయబడ్డది. దేవుని కుమారుడా మాకు ఆజ్ఞాపించు. కనీసం ఇద్దరు కాకుండా, అంటే ఇద్దరిని వెళ్ళగొడితే, ఆజ్ఞాపించకపోతే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? నువ్వు యేసుక్రీస్తు వచ్చినావు, నువ్వు ఇక్కడ ఉండిపోతావు కాబట్టి మాకు ఇంకా వేరే ఛాన్స్ లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి మాకు ఒక శరీరం కావాలి, పొసెస్ చేయడానికి, నివాసం చేయడానికి మాకు ఒక శరీరం కావాలి. కాబట్టి పందుల మంద ఎవరు చూసినారు? యేసుక్రీస్తు చెప్పలేదండి. ఆ దెయ్యాన్ని చెప్పేవారు అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల మందలకు వెళ్ళడానికి మీరు ఆజ్ఞాపించు. ఆజ్ఞాపిస్తే మేము అక్కడ పందుల మందలకు వెళ్తాం. ఆజ్ఞాపించిన తర్వాత ఆ పందుల దగ్గరని మందలో వెళ్ళి ఏం చేశాక ఆ పందులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మునిగి చనిపోయాయి. ఏమైనా సో యేసుక్రీస్తు మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది, ఏమైనా నష్టపోమండి. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని ఒప్పుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం సాక్ష్యం పంచుకున్న తర్వాత అనేక శ్రమలు వచ్చినాయని చాలాసార్లు వింటా ఉన్నాను. యేసుక్రీస్తుని అంగీకరించిన వలన, యేసుక్రీస్తుని ఆహ్వానించిన వలన, తన ఉపదేశం అంగీకరించిన వలన, తన గద్దింపుకు లోబడిన తర్వాత నీకు నాకు క్షేమమే కలుగుతుంది, నష్టం కలగదు, నష్టం వాటిల్లదు, నష్టం మన దగ్గరికి రాదు. ఎందుకు? వచ్చినను కదా, నష్టం కలిగినను వచ్చినాను అంటే యోబు అంత పెద్ద దైవజనుడు కదా, భక్తిపరుడు, నీతిమంతుడు, ఆయనకి నష్టం కలిగింది, ఆయనను దేవుడు తనని విడిచిపెట్టలేదు. ఏం చేశాడ? నష్టానికి రెండింతల ఆశీర్వాదాలను తిరిగి దేవుడు అనుగ్రహించి. మనము దేవుడినైనా నష్టపోతే మనం నమ్ముదాం, దేవా యోబుకి చేసిన రీతిగా నాకు కూడా చెయ్యి. అడుగుతే కాదు, యోబు జీవించిన జీవితం మనం జీవించినట్లయితే అప్పుడే యోబుకి కలిగింది నీకు కూడా కలుగుతుంది. యోబు చేస్తే నీకు గ్యారంటీ లేదు. ఎప్పుడు గ్యారంటీ ఉంటుంది? యోబు బ్రతికిన బ్రతుకు మనం బ్రతికినట్లు. అంటే ఏంటిది? చెడుని విసర్జించి మంచిని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు, నీతిని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు, పరిశుద్ధ జీవితం జీవించాడు. కాబట్టి దేవుడు తనకి రెండింతల ఆశీర్వాదం కలిగజేస్తాడు.
అన్నీ పోగొట్టుకున్నా కానీ, బట్టలు చింపుకున్నాడు కానీ ఏం చేశాడండి? దేవుని ద్వేషించలేదు, దూషించలేదు, తప్పు పట్టలేదు. ఏం చేశాడంట? వెళ్ళి దేవునికి ఆరాధించాను, దేవుని స్తుతించాను, దేవుని కనపరిచాను. దేవుడు ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడు తిరిగి మళ్ళా ఇస్తాడు. రాయబడ్డది, రాయబడ్డది. ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడని తనకు తెలుసు. కొంతకాలం తర్వాత అదే మాట ద్వారా దేవుడు మళ్ళా తిరిగి రెండింతల ఆశలను తనకి అనుగ్రహించింది. హల్లెలూయా. సో దేవుడు మన జీవితంలో కూడా ఏదున్నా కానీ, అనారోగ్యమైనా, సమాధానమైనా, ప్రేమైనా, వాట్ ఎవర్ యూ లాస్ట్, అపవాది నీ దగ్గర నుంచి ఏదైతే దొంగలించినాడో మనం నమ్ముదాము, దేవుడు సమకూర్చేవాడు. చదివిన ప్రతి అంశం కూడా దేవుడు ఆరోగ్యం సమకూర్చిన వాడిగా చూస్తున్నాం. హీ హీల్డ్ ద లెపర్. కుష్ఠరోగిని స్వస్థపరిచినాడు, పక్షవాయువు గల వారి వ్యక్తిని స్వస్థపరిచినాడు, జ్వరంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచినాడు, దెయ్యాలతో పీడించబడిన వాళ్ళు విడుదల దయచేసాడు. గాలి తుఫానులు అంటే అట్మాస్ఫియర్, క్లైమేట్, దానితో మాట్లాడిన గద్దించినాడు. మొదటి వచనం నుంచి ఆ 34 వచనం గమనిస్తే అద్భుతాలు, మేలు, ఉపకారం చేస్తూనే వచ్చినాడు. అలసిపోలేదండి. టైం అయిపోయింది కదా, రేపు అద్దరికి వెళ్దామనలేదు. ఈవినింగ్ అయింది కదా, ఇంకా వెళ్తుంది కదా, నువ్వు ధోని నడపగలదు కదా, చిన్న ధోని నడుపు, వెళ్దాం, అక్కడ సంగతి చేస్తాం. మనం కూడా అలసిపోతుంటే దేవుని మందిరము, దేవుని రాజ్యానికి సంబంధించిన పని ఉన్నట్లయితే మనము అలసిపోవద్దు. నీకు కావాల్సిన ఆరోగ్యము, నీకు కావాల్సిన బలము, శక్తి దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యేసుక్రీస్తుని బలపరిచేది ఎవరు? తండ్రి బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అలసిపోకుండా సాయంత్రం అయినా, ఎంత లేట్ అయినా కానీ పరిచయంలో మానకుండా పరిచయం చేస్తూనే ఉన్నాడు. సో దేవుడు నీకు, నాకు, మనకు అప్పగించిన పరిచయం ఉన్నది. మన పరిచయంలో అలసిపోకుండా మనం ముందుకు ఖచ్చితంగా వెళ్దాం. హల్లెలూయా. మనం ఏం నేర్చుకోవాలండి? స్పీక్ అ వర్డ్. మాట పలకాలి. ఏ మాట పలుకుతున్నావో ఆ మాట నీ జీవితం నెరవేర్చబడిగాక. మంచి మాట్లాడితే మంచి నెరవేర్చబడుతుంది, కీడు మాట్లాడితే, నష్టం మాట్లాడితే, నెగిటివ్ మాట్లాడితే అది నెరవేర్చబడుతుంది. సో వాట్ యూ స్పీక్ ఇస్ వాట్ యూ గెట్, వాట్ యూ బిలీవ్ ఇస్ వాట్ యూ గెట్. నమ్మిన ప్రకారం, నీవు నమ్మిన ప్రకారము నీకు కలుగును గాక. హల్లెలూయా. సో నువ్వు నమ్ముతున్నట్లయితే ఇది మొదలుకొని ఈ రోజు నా జీవితంలో ఒక టర్న్ అరౌండ్, ఒక టర్నింగ్ పాయింట్, నా జీవితాన్ని సంపూర్ణ ఈ రోజు జూలై 14 నా జీవితాన్ని మార్చిన రోజు మనం నమ్మినట్లయితే నెక్స్ట్ సండే వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తామని ఆ ఉద్దేశంతో వెళ్ళండి. ఆ నెక్స్ట్ సండే నేను ఒక సిచ్యువేషన్ ఉన్నాను, నేను వెళ్తున్నాను, తిరిగి వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో దేవుని సాక్ష్యం కలిగి ఉంటాను. నేను సాక్ష్యం చెప్పాలి 100%. నేను నెక్స్ట్ సండే ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్పాలి అన్న ఆలోచనతో వెళ్ళండి. మీరు తిరిగి సాక్ష్యంతో ఈ ప్రాంతానికి తిరిగి వస్తారు. దేవుడు ప్రతి మాటని దీవించుగాక. ఆమేన్.